సింహపురి గ్రామ దేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఈవో గిరికృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు రెండో రోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో సో అమ్మవారికి ఏ అలంకారం నిర్వహించారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నెల్లూరు మూలాపేటలో వేయించేసి ఉన్న ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం కార్యక్రమాలు అమ్మవారికి శుద్ధి దగ్గర నుంచి అభిషేకము, తర్వాత పూజా కార్యక్రమాలు, అనంతరం చండీ హోమం, చండీ పూజ జరుగుతుంది. సాయంత్రం వచ్చి అమ్మవారి అలంకరణ, కుంకుమార్చన, అమ్మవారి పల్లకీ సేవలు జరుగుతాయి. ఈరోజు రెండో రోజులో భాగంగా అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారము. ఈ కార్యక్రమంలో దానికి సంబంధించిన ఉభయకర్తలందరూ పాల్గొన్నారు. ఇప్పుడే పూజా కార్యక్రమాలు అమ్మవారి దగ్గర ముగిశాయి. తర్వాత అనంతరం మనకు ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. అదే విధంగా అమ్మవారి ప్రసాదం మేము ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చాము. లడ్డు, వడ, పులిహోర. అది కాకుండా ఉభయకర్తల ద్వారా, టెంపుల్ ద్వారా భక్త ప్రసాదం జరుగుతూ ఉంది. నిచ్చెన పెడుతూ ఉన్నాం. మీరు ఈరోజు ఉభయదాతలుగా వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. సో ఇక్కడ మా సోదరులు ఒట్టూరు సురేంద్ర యాదవ్ వారు రెండోసారి చైర్మన్ కావడం, గతంలో కూడా వారు చైర్మన్గా ఉండగా మాకు ఈ అవకాశం దక్కింది. వారు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు దేవస్థానం వారు. సో దానిలో భాగంగా మేమిద్దరం ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇరుకల పరమేశ్వరి దేవస్థానం అందు శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. రోజు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతోటి, అభిషేకాలు, మంచి పరిమళ ద్రవ్యాలతోటి పంచామృత అభిషేకాలు జరిగిన తర్వాత నూతన వస్త్రాలు అలంకరణ జరుగుతుంది. ఊలంగి సేవ ఉంటుంది. మరి వచ్చి ప్రతిరోజు చండీ యాగం జరుగుతుంది. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నం పరబ్రహ్మ స్వరూపము. మన జీవం ఉండాలంటే అన్నమే ముఖ్యము. అందుకు ప్రదాత ఆమె. ఆ కాశీ విశ్వేశ్వరి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారు సాక్షాత్తు ఈశ్వరుడికి ఒక మహర్షి ద్వారా కరువు కాటకాలు ఏర్పరిచి అక్కడ భిక్ష దొరకకుండా చేస్తే ఆమె కదిలి వచ్చి సాక్షాత్ శివుడికే భిక్ష సమర్పించినటువంటి సన్నివేశం ఘట్టం మనకు పురాణాల్లో ఉంది. సాక్షాత్ ఇక్కడ శివుడు భిక్షకు వచ్చాడు, అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భిక్ష వేయడం జరుగుతుంది. మేము గతంలో ఇదే గుళ్ళో చైర్మన్గా రాగానే మేము 1.5 year కరోనా తర్వాత కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేద్దాం అప్పటికప్పటికి అనుకొని ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అండి. అతి తక్కువ మందిని అడక్క ముందే నాకు సహాయం చేసి ఈ డోనర్లుగా నాకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళల్లో మాలేపల్లి చైతన్య గారి దంపతులు, మా ఒకరమ్మ, నాకు వాళ్ళ పేర్లుగా చెప్పాలి అని అంటే చంద్ర గారని, టీవీ చంద్ర అంటారు అతన్ని, అలాగే కొలపర్తి రమేష్ గారని, జీవీఎన్ అన్నగారని, సాయి అన్నగారని, అలాగే ఉన్నలో మాకు అడగగానే కుమార్ అన్నగాని ఇలాగ చాలా మంది డొనేషన్లో అడక్క ముందే వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం మాలేపల్లి చైతన్య గారు, మాలేపల్లి పద్మమ్మ గారు అడక్క ముందే మాకు అప్పుడు కూడా డోనర్లుగా మాకు సహాయం చేసి ఆ డెవలప్మెంట్ కార్యక్రమంలో వాళ్ళు మాకు సహాయం చేశారు. అదేవిధంగా గుడికి సంబంధించి ఉభయకర్తల్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉభయం ఖాళీగా ఉంది. అమ్మవారికి అనగానే అమ్మవారికి ఎప్పుడైనా మేము ఉంటామని చెప్పి వాళ్ళు ముందుకు రావటం, అమ్మవారి పూజలో పాల్గొని ఈ విధంగా మేము చేయాలనుకున్నాము. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా చేయటం, ఇలాంటి ఉభయకర్తలు మాకు తేవటం మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి మేము ఆజన్మంతా రుణపడి ఉంటాం. ఈరోజు భక్తులందరూ చాలా మంది ఈ విద్యుత్ దీప అలంకారం, నిత్య ప్రసాదాలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయండి. గతంలో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం మీరు
చేస్తున్నారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.